హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సౌత్ ఇండియా మల్టీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అండి. ఈ సొసైటీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండర్లో వర్క్ అవుతుందండి. మనకి ఈ సొసైటీ నుంచి రెగ్యులర్ బేసిస్లో ఆఫీస్ అసిస్టెంట్, సేల్స్ మ్యాన్, సూపర్వైజర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. సిమ్కో ఆముదం కోఆపరేటివ్ ఆయుష్ అండ్ డెంటల్ హాస్పిటల్స్, అలాగే సిమ్కో కోఆపరేటివ్ సూపర్ మార్కెట్స్ ఇన్ వేరే డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చాడు అనమాట. అంటే మీకు తమిళనాడులో ఉండే వేరియస్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న మీకు ఆయుష్ డెంటల్ హాస్పిటల్స్లోను అలాగే కోఆపరేటివ్ సూపర్ మార్కెట్స్లోను పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వేకెన్సీస్ టోటల్గా ఈ 3 పొజిషన్స్కి కలిపి 48 వేకెన్సీస్ అవి రిలీజ్ అయ్యండి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 23, ఓబీసీకి 12, ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 4, టోటల్గా 48 వేకెన్సీస్ ఇలా డివైడ్ చేశాడు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే January 29th అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 21 to 30 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 21 to 35 years మధ్యలో ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 21 to 33 years మధ్యలో ఉండాలి. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్కి 5,200 నుంచి 20,200, అంటే మీకు ఈజీగా 30,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అలాగే సేల్స్ మ్యాన్ చూసుకుంటే 6,200 నుంచి 26,200 అండి. అంటే ఇది కూడా మీకు 30,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా సూపర్వైజర్ పొజిషన్ చూసుకుంటే 6,200 నుంచి 28,200 అండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన 3 పొజిషన్లకి పే స్కేల్ చూసుకుంటే 30,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఫర్ ది ప్రొబేషన్ పీరియడ్ 365 వర్కింగ్ డేస్ ద పే విల్ బి కన్సోలిడేటెడ్. అంటే 1 year మీకు ప్రొబేషన్ ఉంటుంది. ఈ 1 yearలో మీకు ఆఫీస్ అసిస్టెంట్, సేల్స్ మ్యాన్కి 8,000, అలాగే సూపర్వైజర్కి 10,000 మీకు పే చేస్తారనమాట. తర్వాత మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఈ పే స్కేల్లో కూర్చోబెడతారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ ఇచ్చిన మీకు క్వాలిఫికేషన్ 60% మార్క్స్ ఉండాలన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే 10th పాస్ అయ్యి, లేదనుకుంటే ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయ్యి ఉండాలి విత్ 60% మార్క్స్ ఆఫీస్ అసిస్టెంట్కి. అలాగే సేల్స్ మ్యాన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ ఎనీ డిప్లొమా కానీ పాస్ అయ్యి ఉండాలి విత్ 60% మార్క్స్. అలాగే సూపర్వైజర్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. ఏదైనా డిగ్రీ ఉన్నా పర్లేదు, ఏ డిగ్రీ ఉన్నా మీకు 60% మార్క్స్ ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు సూపర్వైజర్ పొజిషన్కి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్, 1 hour 30 minutes డ్యూరేషన్. ఈ 100 క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశాడంటే జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ దీని మీద 25 క్వశ్చన్స్ 20 మార్క్స్, అలాగే కోఆపరేటివ్ మేనేజ్మెంట్ దీనిపైన 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1 hour 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ప్రొబేషన్ అండ్ ట్రైనింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. 1 year ప్రొబేషన్ ఉంటుంది, 365 వర్కింగ్ డేస్, తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారనమాట. దీంట్లోనే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్ క్యాండిడేట్స్కి 500, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలి. ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆన్లైన్లో పే చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా పే చేయొచ్చు. ఆన్లైన్లో పే చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయాలి. పే చేసిన తర్వాత చలానా స్లిప్ కూడా ఉంచుకోవాలి. ఆఫ్లైన్లో పే చేయాలంటే మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు, ఐసిఐసిఐ అకౌంట్ నెంబరు. ఇక్కడికి వెళ్ళి మీరు పే చేసి ఇచ్చిన చలానా తీసుకొని అది కూడా అటాచ్ చేసి పంపించాలి. యాక్చువల్గా మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. అప్లికేషన్ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి మీకు పేమెంట్ స్లిప్ ఉంటుంది కదా, అది కూడా అటాచ్ చేసి పంపించాలి ఈ అడ్రస్కి. ఇదిగోండి, ద కంప్లీట్ అప్లికేషన్ క్యాన్ బి గివెన్ డైరెక్ట్గానే ఇవ్వచ్చు, బై పోస్ట్ అయినా పంపించవచ్చు, కొరియర్ అయినా చేయొచ్చు. అక్కడికి మాత్రం February 29th లోపు రీచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఏ అడ్రస్కి అంటే సౌత్ ఇండియా మల్టీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ టౌన్ హాల్ క్యాంపస్ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ వెల్లూరు 632004. ఈ అడ్రస్కి రీచ్ అవ్వాలి 29 February 2024 లోపు వెళ్ళాలన్నమాట. అండ్ ఏ డాక్యుమెంట్స్ పంపించాలంటే ఎస్ఎస్సిఎల్ అంటే 10th మార్క్స్ సర్టిఫికెట్, అలాగే మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, డిగ్రీ డిప్లొమో ఈ సర్టిఫికెట్స్ ఏమి ఉంటే అవి, అలాగే కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికెట్, అలాగే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉంటే ఆ సర్టిఫికెట్స్. దాంతోపాటు మీకు ఒక ఎన్వలప్ తీసుకొని 24 x 10 cm సైజులో నాకు ఎన్వలప్ పైన
రూ. 27 స్టాంప్ ఒకటి అంటించి అది కూడా పంపించాలండి. ఎందుకంటే దాంట్లోనే మీకు హాల్ టికెట్ అనేది పంపిస్తాడు. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా పంపించాలి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. మీకు అప్లికేషన్ అనేది ఈ simcoagri.com ఈ వెబ్‌సైట్‌లో దొరుకుతది. అలాగే నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ పెట్టాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంటిమేషన్ అనేది సెపరేట్‌గా ఏం మెన్షన్ చేయడండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు హాల్ టికెట్ అనేది డైరెక్ట్‌గా పంపిస్తారు. 1 ఎన్వలప్ షుడ్ కంటైన్ 1 అప్లికేషన్ ఓన్లీ అని ఇచ్చాడు మెన్షన్ చేశాడు. అంటే మీరు ఒక ఎన్వలప్‌లో ఒక అప్లికేషన్ మాత్రమే పంపించాలి. ఈ 3 పొజిషన్‌లో ఏదో ఒక్క పొజిషన్‌కి మాత్రం మీరు అప్లై చేయడానికి అవుద్ది. క్వాలిఫికేషన్ ఉన్నా సరే. ఇంకోటి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదండీ! మనకి అంటే ఎన్వలప్ ఒకటి అటాచ్ చేసి పంపించాలండి. రూ. 27 స్టాంప్‌తో. అది లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది. ఇంకోటి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్ని సర్టిఫికేట్స్‌లో ఒకేలా ఉండాలండి. డిఫరెంట్‌గా ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఫోటో అనేది మీకు అప్లికేషన్‌లో స్టాపిల్ చేయకూడదు. దానిపైన బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో మీరు ఫోటో అంటించి దానికి అక్రాస్‌గా సైన్ చేయాలన్నమాట. ఓకే. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటేంటంటే మీకు ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అన్నీ అంటే అంటే రిక్వైర్డ్ ఫార్మ్‌లో మాత్రమే ఉండాలి. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏ ఫార్మాట్‌లో ఉండాలో ఆ ఫార్మాట్‌లోనే ఉండాలి. ఇంకోటి మీకు నో కరస్పాండెన్స్ ఇన్ పర్సన్, ఈమెయిల్, టెలిఫోన్ ఎక్సెట్రా విల్ నాట్ ఎంటర్ ఆర్ యాక్సెప్టెడ్ అంటే మీకు కమ్యూనికేషన్ అనేది వేరే రకంగా ఉండదు. బై పోస్ట్ మాత్రం మీకు వస్తది. ది సెలెక్టెడ్ అప్లికెంట్ షల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ మెన్షన్డ్ బ్రాంచెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ! మీకు తమిళనాడులో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో మీకు పోస్టింగ్ అనేది ఉంటదని అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.